హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో వర్క్స్ ఉంటే బయట కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఈరోజు ఏంటంటే పిల్లలు వచ్చే కన్నా ముందు మనం ఉందామనేది రేణు అన్నది, అందుకోసమని వచ్చేసాము. ఇంకోటి ఈరోజు కొద్దిగా మేము ఒకటి అనుకుంటున్నామండి. ఏంటి అంటే ఇద్దరు సిబ్లింగ్స్ మధ్యలో, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో ప్రేమ ఉండాలి కదా, అది ఏ లెవెల్లో ఉండాలి ఏంటి అనేది అంటే కొద్దిగా అంటే వాళ్ళకు కూడా తెలియాలన్నట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, జస్సు ముందు వస్తుంది, తర్వాత వేదార్థ్ వస్తాడు ఇంటికి. వేదార్థ్ 6th గ్రేడ్కి వెళ్ళాడు కాబట్టి సో టైమింగ్స్ చేంజ్ అయ్యాయండి. జస్సుకి ఎర్లీగా అయిపోతుంది స్కూలింగ్, అండ్ ఆఫ్టర్ దట్ వేదార్థ్కి అంటే ఒక 1 అవర్ అంతే. 4:30కి వేదార్థ్ వస్తాడు, 3:30కి జస్సు వస్తుంది. సో ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే, వేదార్థ్కి ఇష్టమైన జస్సుని అడిగి వేదార్థ్ వచ్చే లోపల ఏదైనా ఒకటి వేదార్థ్ కోసం తనకి తెలుసు అన్నమాట. అదే అందుకోసం తనని అడిగితే తను ఏం చెప్తుందో చూసి వేదార్థ్ వచ్చే లోపల మేము ఏమనుకుంటున్నాం అంటే తనకి సడన్ సర్ప్రైజ్గా అది ప్రిపేర్ చేసి పెడదాం అనుకుంటున్నాము. అది మేబీ అంటే వేదార్థ్కి ఇష్టమైన ఏంటి అనేది జస్సుని అడుగుతాము, మీరు కూడా చూడండి అండ్ కంటిన్యూగా బ్లాగ్ని చూసి మమ్మల్ని ప్లస్ చేయండి. ఇది ఎందుకు అంటున్నానంటే అండి, పిల్లల మధ్యలో ఆ బాండింగ్ అనేది పెరగాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అనేది నా కాన్సెప్ట్, మా ఇద్దరు కాన్సెప్ట్. సో చూద్దాం వాళ్ళిద్దరు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది. హాయ్ జషు, వచ్చిందండి, వచ్చింది. చెప్పలేదా మమ్మీ ఇలా మిక్స్ చేసి జషు, వేదార్థ్ అనే అంటే ఇష్టమా లేదా? ఇష్టమా? సో వేదార్థ్ అనేకి ఇష్టమైన అన్నీ తెలుసా నీకు? ఫుడ్ కొన్ని తెలుసా? ఓకే, ఫుడ్లో ఏది ఇష్టం అన్నయ్యకి? స్నాక్స్ ఏవైనా చెప్పు నీకు ఇష్టం, తనకి ఇష్టమైన టకటక. స్వీట్స్ ఏంటి? సేమియా అంటే పాయసం, హోమ్ మేడ్. ఇంకా ఫుడ్లో, అవుట్ సైడ్ ఫుడ్లో దమ్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ. ఇంకా నూడిల్స్ కూడా ఇష్టం అండి. ఇంకోటి వేదార్థ్ ఏంటంటే, వేదు బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడు, కాకపోతే ఏంటంటే మొబైల్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా ఇడ్లీ బోండా అవైతే ఇష్టము. ఇంకోటి వచ్చేసేసి పిజ్జా అడుగుతాడు బాగా, పిజ్జా అడుగుతాడు. ఇంకోటి సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఏం తాగాడు ఎక్కువ. సాఫ్ట్ డ్రింక్స్ అయితే అంటే గ్యాస్ వచ్చే ఇవి తాగడు, గ్యాస్ అంటే సోడా టైప్లో, అంటే ఇప్పుడు థమ్స్అప్ కానీ మాజా ఒక్కసారి స్ప్రైట్ ట్రై చేయమంటే ఒకసారి ట్రై చేసా, కానీ మాజా ఒక్కటే తాగుతాడండి. సో మరి ఇప్పుడు కాజేషు, ఇప్పుడు వేదార్థ్ అన్నయ్య వచ్చేసరికి ఇంకో 1 అవర్ టైం పడుతుంది కదా, మరి సర్ప్రైజ్గా నువ్వు వేదార్థ్ అన్నయ్యకి పాయసం చేసి పెడతావా? మమ్మీ నీకు హెల్ప్ చేస్తుంది. పాయసం అంటే మళ్ళీ వేరు పరమాన్నం అంటారు చూడు, దాన్ని కొన్ని ఏరియాస్ లో పాయసం అంటారు. సో సరే కానీ ఒక్క నిమిషం. జస్సు నీ కోసం కాదు, అన్నయ్య కోసం. సో పాయసం చేస్తావా అన్నయ్య కోసం? అంటే దాన్ని ఏంటి చేస్తావా? మమ్మీ హెల్ప్ చేస్తా సేమియా. సో స్టార్ట్ చేద్దామా? వేదార్థ్ అన్నయ్య వచ్చేసరికి సర్ప్రైజ్. ఓకే, తొందరగా పోయి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నయ్య కోసం చేయమంటే నువ్వేం కూర్చున్నావు? ప్రిపేర్ చేయమంటే వచ్చి తన కోసం ప్రిపేర్ చేసినవి తింటుందండి. యాక్చువల్లీ మురంగడ్డలు నేను పాన్ మీద కాల్చుతాను అనమాట. అంటే పాన్ మీద పెట్టేసి నీట్ గా క్లీన్ చేసుకొని టూ సైడ్స్ కట్ చేసేసుకొని పాన్ మీద పెట్టేసుకొని కవర్ చేస్తాను దాన్ని మొత్తం. ఏదైనా బేషన్ కానీ బౌల్ తోటి అట్లా కవర్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు అవి ఆవిరికి మంచిగా కుక్ అవుతాయి లోపల. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 or 2 days ఉంటాయి. జస్వికకి చాలా ఇష్టము అండ్ వేణు గారికి కూడా చాలా ఇష్టం. అలా చేసి ఇట్లా ప్లాట్ఫామ్ మీద పెట్టేసి ఉంచాను అనుకోండి, కిచెన్ లో ఏదైనా బౌల్ లో పెట్టేసి అలా ఉంచితే ఇంకా అటు ఇటు వెళ్తూ ఒకటి తీసుకొని తింటూ ఉంటారనమాట ఇద్దరు అట్లా. సో ఇప్పుడు వేదార్థ్ కోసం ప్రిపేర్ చేద్దామా వద్దా? నువ్వు ఓకే, వేదార్థ్ వచ్చే టైం అయింది, తొందరగా ప్రిపేర్ చేయాలి. మరి ఏంటి నువ్వు పోయావా?
కాదు తను చేస్తుందా చేపిస్తుందా ఇప్పుడు నాతోటి ఆమెనే చేస్తాను అది. చేపిస్తావా చేస్తావు అనుకున్నా. ఎందుకంటే మమ్మీ లేదు లేదు మమ్మీ చెప్తుంటది నువ్వు చెయ్యి నాన్న, ఓకేనా? ఎందుకంటే మమ్మీకి వచ్చు. సరే గాని మమ్మీ చెప్తుంటది నువ్వు చెయ్యాలి, ఓకేనా? కొద్దిసేపు ఆ ప్లేట్ అవి పక్కన పెట్టేసి, ఓకేనా? అదొక్కటి తినేసి, ఓకే ఫాస్ట్. సో పాయసం రెడీ చేస్తున్నా జస్ట్. సో అంటే నేను రేణు హెల్ప్ చేస్తుంది. ఉన్నానండి మరి తనతోనే అంటే అవి అంటుకుంటాయి కదా, తనకి ఇబ్బంది అవుతుంది వేసేటప్పుడు గానీ ఏదన్నా. తనకు అసలు ఎంతవరకు తెలుసు ప్రాసెస్ తెలుసా లేదా అనేది అయితే చేపిస్తున్నాను. కంప్లీట్ గా మొత్తం అయితే తను ఇప్పుడే చెయ్యలేదు. వేదార్థ్ అనే వచ్చేసరికి నువ్వు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. వేదార్థ్ వాష్రూమ్కి వెళ్ళి అంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు అవి ఇచ్చేయాలి, ఓకే? ఓకేనా? సో ఓకే, ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసుకుందామండి. ఈ లోపు పక్కన ప్రాసెస్ చేసేసుకుందాము. అంటే ఆల్రెడీ నేను రోస్టెడ్ వే తీసుకున్నాను, కొంచెం లైట్ గా నెయ్యి వేసుకొని వేయించుకుంటాను. కొంచెం మీకు కావాలా? నువ్వు అటెళ్ళు. అవి మళ్ళీ రోస్ట్ చేయాలి. ఒక్క నిమిషం జరుగుబెట్ట. ఓహో మళ్ళీ రోస్ట్ చేయాలండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని అంతా కొంచెం ఇట్ విల్ నాట్ కడుగుడింగ్స్. కడుగుడింగ్సా? ఫ్రై. సరిపోతుంది. ఇట్ ఇస్ నాట్ కడుగుడింగ్స్. yes now it is కడుగుడింగ్స్. ఓ సో స్టవ్ ఆన్లో లేదు, Yes. అందుకోసం కరగదని చెప్తుంది. it is not కడుగుడింగ్స్ మా. కరిగి వేదార్థకి అంటే సేమియాలో ఇలా జీడిపప్పు పాలు మనము మరిగినాయి. వేస్తాం కదండి, కిస్మిస్ జీడిపప్పు ఇవి వస్తాయి కదా, అవి ఎక్కువ తినాలన్నమాట. బట్ సేమియాని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మేము తింటాము, అందుకోసమని కొన్ని అయితే కాజు వేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యిలో వేయించుకుందాము కాజుని. what it is not కడుగుడింగ్స్. కరుగుతుంది, మెల్ట్ అవుతుంది, ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది చూసుకో. no one see there it is see అవుతున్నా జస్ట్ అది నువ్వు చెయ్యి జాగ్రత్త బేటా, ఇది కొంచెం దూరం ఉండు బేటా. అవి వేగిన తర్వాత కిచెన్ లో ఉండి వర్క్ చేయాలంటే ఎంత కష్టం మమ్మీ వాళ్ళకి. మేమేమో ఇంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచి బాక్సెస్ అన్ని ప్రిపేర్ చేస్తాం మీకోసం, అన్ని వెరైటీస్ చేసి. మీరు మాత్రం లంచ్ బాక్సెస్ తినకుండా వస్తే ఎలా పాప? తినాలి కదా. డూ ఇట్ ఫాస్ట్. వేదార్థ్ వచ్చే టైం అయిపోతుంది. పాలు కాగిపోతున్నాయి. వచ్చేస్తాడు వేదార్థ్, ఫాస్ట్ గా చెయ్యండి. see this it came pimples for pan. అసలు భాష అది కాదు. బబుల్స్ వస్తున్నాయి. pimples వస్తున్నాయి. చెప్పు. పాలు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? సో ఇది కొంచెం కాజు. జస్సు పాప, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? I don't know. యు ఆస్క్ మామ్. what is the next. ఫస్ట్ ఈ కాజు అన్ని కూడా వేయించుకోవాలి కదా నాన్న. నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టి ఇదే పాన్ లో మనం నార్మల్ బాంబినో సేమియా తీసుకొచ్చుకున్నాం అనుకో, అవి వేయించుకోవాలి. ఇవి రోస్టెడ్ వే, బట్ అయినా కొంచెం ఎందుకైనా మంచిది అని హీట్ చేస్తున్నా, లైట్ గా హీట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకేనా? సో ఇవి ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకుంటాను. సో జస్సు జస్తలి, ఇప్పుడు పాలు ఎన్ని పోసావు? 1 liter. ప్రాపర్గా ఇచ్చు. Okay, జస్సు అది పాలు ఎన్ని పోసావు? half liter. అవన్నీ ఇచ్చారు, వాటిని ఏమంటారు? కాజు ఎన్ని వేయించావు? ఒక స్పూనా? ఎన్ని? కాదు, చాలానే వేయించారు. ఇప్పుడు మమ్మీ షుగర్ వేస్తుంది. వేదాంత్ కొంచెం స్వీట్ ఎక్కువగానే ఇష్టపడతాడు. సో పాలలు చిన్న గ్లాసెస్ తోటి 2 గ్లాసెస్ షుగర్.
అది కరిగేంతలోపు మనం పక్కన ప్రాసెస్ చేసుకుందాం. ఇంకా రోస్టెడ్ కూడా కొన్ని తీసుకుంటున్నానండి. ఇవేంటి అంటే కొంచెం లావుగా ఉంటాయి. సో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. రోస్టెడ్ మన బయట దొరికేవి కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. కాజు వేసుకున్న ప్యాన్ లోనే ఇవి కూడా వేయించేసుకుంటున్నాను. సో అలానే ఇలాచీ కూడా దంచి పెట్టేసుకుందామండి. పౌడర్ చేసి పెట్టేసుకుంటే సో ఈజీ అయిపోతుంది. నువ్వా దంచుతావా? ఓపెన్ చేయాలి. బ్యాక్ జరుగు కొంచెం, ఇటు 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 కూర్చో. అటు కొంచెం అంటుకుంటుంది. ఇక్కడ కూర్చో. ఏంటి చేసావు అవి? ఇలాచి. ఇలాచి దేనికి మంచిది? యాక్చువల్లీ చాలా మంది తెలియదండి. ఇలాచి పెద్దవాళ్ళు అయితే రోజుకు ఒక 2-3 గనుక తింటే బ్రెయిన్ కి చాలా మంచిది. మలుగుతున్నాయి కాదు, మరుగుతున్నాయి. చెప్పు ఏమవుతుంది? సో అది వేసేసే, ఇలాచి పౌడర్ వేసేసే. ఇంకా సో ఇది ఒక 5 minutes మరిగించుకుందామండి. అంతలోపు అది సేమియా కూడా మొత్తం కుక్ అవుతుంది, బాయిల్డ్ అవుతుంది అనమాట. అందులో ఉన్న ఆ సేమియాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒక్కోసారి నెయ్యితో వేయించుతాం కాబట్టి పొంగుతుంది సడన్ గా. నేను వేయించి పెట్టుకున్న సేమియాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో పాలు బాగా మరిగాయి. ఇది కొద్దిసేపు బాయిల్ అయ్యేంత వరకు ఒక 5 minutes ఉంచుకుందామండి. ఎందుకంటే కుక్ అవ్వాలి కదా. సో మొత్తం కుక్ అయ్యేదాకా ఇలా ఉంచేసుకుందాము. దాని తర్వాత ఇలాచి అయిపోయిందా నాన్న? నువ్వేస్తావా? ఏదు ఆగు ఆగు వేసేసే. ఆగు. అవేమైతున్నాయి? పాలు ఏమైతున్నాయి? కావాలంట అండి, అందుకోసం మళ్ళీ కట్ చేసి ఇప్పుడు వేయించుతున్నాను. వేయించేసి యాడ్ చేసేసుకుంటాను ఇది కూడా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? బాదం కావాలంట. బాదం ఫ్రైగా రోస్టింగా? ఏదో ఒకటి కరెక్ట్ చెప్పు. సో మిల్క్లో ఏమేమి మిక్స్ చేసి ఇప్పటిదాకా? ఓ సూపర్. అంతేనా? ఇంకేమన్నా వేసారా? అంతేనా? షుగర్. సూపర్. ఫస్ట్ టైం స్టార్టింగ్ ఏమేమి వేసాను చెప్పు. ఓకే. స్మాల్ గ్లాసెస్ ఇలాచి పౌడర్. సో అయిపోయిందా? పెట్టేద్దాం, అది బాయిల్ అవుతుంది. ఇది స్మెల్ రాకుండా చూడాలి. రాగానే ఏం చేద్దామంటే ఫాస్ట్ గా బ్యాగ్ అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్దాం. అప్పటి లోపల నువ్వు ఏం చేయాలి? ఇది బౌల్లో పెట్టేసి అన్నయ్య రాగానే సర్ప్రైజ్ చేయాలి. అయిపోతుంది. అవదా? అయిపోతుంది. ఇంకా హౌ మెనీ మినిట్స్?
4-5 minutes అంతే. 4-5 minutes అంట. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అన్నయ్య కోసం ఇది చేస్తుంటే? సో ఇది కూడా అయిపోయాయి. హ్యాపీయా? వేయద్దు ఇప్పుడే. రైట్. లాస్ట్ No mixing. Mixing we have to do. ఏం కాదు, మిక్స్ చేసేసుకో. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు దాంట్లో? కాజు అండ్ బాదం. కాజు అండ్ బాదం. కిస్మిస్ ఏరా? వద్దంట, వేదార్థ తినడు కిస్మిస్ అవన్నీ. కిస్మిస్ యాక్చువల్లీ బాదం కూడా తినడు. యాక్చువల్ గా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కిస్మిస్ కోసం కొట్టుకునేటోళ్ళం. అవును, మాకేయండి కిస్మిస్. అందుకోసమే వేస్తున్నాను. తనకు అవి రాకుండా బౌల్లో సపరేట్ గా చేసేద్దాం. ఓకే. సో కిస్మిస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇష్టం అంటే మీరు కూడా కామెంట్ చేయండి. మా జస్సుకు కూడా ఇష్టం కిస్మిస్. ఇలా చించుకొని ఉన్నట్లయితే మా ఇంట్లో టూటీ ఫ్రూటీలు, కిస్మిస్లు, బాదాము, నెక్స్ట్ ఎస్పెషల్లీ వాటిని ఏమంటే చాక్లెట్స్ చాక్లెట్స్, ఇవన్నీ మాయమైతుంటాయి. అవి ఎవరు మాయం చేస్తుంటారంటే కుక్ అయిపోయింది. ఇది వేసేసి జస్ట్ ఇవి వేసేసి చిన్న నాన్న వేసేసి. మెల్లగా అంత ఫాస్ట్ వేయొద్దు, పైనుంచి అలా వేయొద్దు. తుడుచుకో. మోక్ష హెల్మెట్ పెట్టుకున్నావు, బైక్ పైన వెళ్తుంది. సైకిల్ ని బైక్ పైన వెళ్తున్నట్టు చూసే. సైకిల్ మీద వెళ్తూ బైక్ మీద. హాయ్ వేదు, హాయ్. హౌ ఆర్ యూ? హౌ వాజ్ ద డే? ఇంకా మా వేదాడు వస్తే మౌంటీ గాడికి అసలు ఆగనే ఆగదు, కుడకాలే ఫస్ట్ అగో ఉరుకుతూనే ఉన్నా. ఇద్దరు ఏదో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. వేదు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో. గో అండ్ గెట్ ఫ్రెష్ అప్. మౌంటీ కమ్, మౌంటీ కమ్ కమ్. ఎవరు వచ్చారు? మౌంటీ, వేదు గెట్ రెడీ ఫాస్ట్. సరేలే కానీ డైరీ వచ్చింది. జస్ట్కి డైరీ వచ్చిందంట. నీకు కూడా వచ్చిందా? వచ్చిందా? బుక్స్ అన్ని ర్యాక్ లో పెట్టేసుకున్నావా? యాక్చువల్లీ వేదార్థికి ర్యాక్స్ కి లాక్స్ తీసుకురావాలి. వెళ్ళి బయటకు వెళ్ళి పాపం 2 days నుంచి అడుగుతున్నాడు. మర్చిపోతున్నా, నేనే తీసుకొని వస్తాను ఈరోజు. నేను సరే ఓకే, ఎందుకు వచ్చింది? నేను సేమియానా ఎవరు చేసిందండి? నేనే చేసిన. నువ్వు చేస్తే జషి ఎందుకు తెచ్చింది? అవునా? మనకి ఆ డౌట్ రావాలిగా, నువ్వు ఎందుకు అడగలేదు? డాడీ అడిగింది కాబట్టి అవును కదా అంటున్నావు. ఎవరో కాదు. అమ్మో, ఇంత సిగ్గుపడుతున్నా. యాక్చువల్లీ అసలు ఎంత ఇదంటే జస్వికాకి జషు నీకోసం చేసింది వేదు. టేస్ట్ చేసి చెప్పు. నీకు ఇష్టమైనవి ఏంటేంటి అని అడిగితే మెనూ చెప్పింది. నీకు ఇష్టమైనవి. సరే అది చేసిద్దామా అని అడిగాను. బాగుంది. బాగుందా? సే థ్యాంక్స్ టు జషు. థ్యాంక్స్ యశు. దా ఉఫ్ అని ఊది పెడతాడులే తిను. ఎలా ఉంది జషు? నీ పాయసం నీకు ఎలా ఉంది? బాగుందా? మంచిగా. నీకు ఎలా ఉంది చిన్న? బాగుంది. బాగుందా? సో ఇదండి ఈ రోజు వ్లాగ్. అయితే అందరికీ డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడం కంటే ముందుగా కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, వాళ్ళ ఇష్టాలు ఒకరికొకరికి తెలిసి ఉండడం కూడా మంచిదే పిల్లలకు. అంటే వాళ్ళ అక్కకి ఏమి ఇష్టం, వాళ్ళ బ్రదర్కి ఏమి ఇష్టం, చెల్లెకి ఏమి ఇష్టం అన్ని తెలుసుకుంటుంటే బాగుంటుంది కదా. అదే మేము నేర్పించాలనుకున్నాం. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.